అయితే సంక్రాంతి పండుగకు సొంతూరులకు వెళ్లే ప్రయాణికులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. ప్రత్యేక రైళ్లు సరిపోక ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు పడుతున్న అవస్థలపై మా ప్రతినిధి వెంకటరెడ్డి మరింత సమాచారం అందిస్తారు. వెంకటరెడ్డి, సంక్రాంతి పండుగకు సొంతూరులకు వెళ్లే ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. సొంత ఊర్లలో పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్తున్న ఎంతో మంది ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రద్దీగా మార్పిన పరిస్థితి కూడా నెలకొంది. మనం చూడవచ్చు, ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ రైల్వే స్టేషన్ లో ఎంతో మంది ట్రైన్స్ దొరక అవస్థలు పడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. ఎంతో మంది చేతిలో టికెట్స్ ఉంచుకొని కూడా ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. చేతిలో టికెట్లు ఉన్నాయి కానీ మేము ఇంటికి పోలేని పరిస్థితి. అనేకమైన స్పెషల్ ట్రైన్స్ వేసామని చెప్పి రైల్వే అధికారులు చెప్తున్నా కూడా అంటే ఈ యొక్క ట్రైన్స్ ఏమి సరిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సార్, గోదావరికి వెళ్దామని బస్సులు ఖాళీ లేకపోతే మళ్ళీ ట్రైన్ తీసుకుంటే ట్రైన్ టికెట్ కూడా ఉంది, తీసుకున్నాం. సూపర్ ఫాస్ట్ వచ్చింది, చార్మినార్ ఖాళీ లేదు, నిలిపోయింది. మళ్ళీ ఇంకో ట్రైన్ కోసం చూస్తున్నాం. ఇన్ని ట్రైన్లు మిస్ అయిపోయాం, ఇన్ని ట్రైన్లు వెళ్తున్నాయి. చాలా మంది టికెట్లు ఇస్తున్నారు కానీ ఒక్క రిజర్వేషన్ బోగులు పెంచుకుంటున్నారు కానీ జనరల్ బోగులు మాత్రం పెంచట్లేదండి. ఈ ఫ్యామిలీతో ఎలా వెళ్తారండి? మేము శ్రీకాకుళం వెళ్ళాలి, ఉదయం 5:30కి వచ్చాం లైన్లో. ఎట్లా పోయేదండి? మీ ద్వారా ఏదైనా స్పెషల్ ట్రైన్ అరేంజ్ చేస్తే బాగుంటుందండి. అది మా రిక్వెస్ట్. రిజర్వేషన్ వాళ్ళకి సాటు మాటగా డబ్బులు తీసుకొని రాసిస్తున్నారు. టికెట్ ఏమో జనరల్ ఇస్తున్నారు, దాన్ని మళ్ళీ ఏసీ కోచ్ మార్చుకోవాలంటే విడిగా డబ్బులు తీసుకుంటున్నారు. ఇది 210, అది 450, 650, అది కూడా సీట్ ఎవరంట. మళ్ళీ కింద కూర్చొని వెళ్ళాలి రిజర్వేషన్. అదేంటంటే నాకు అర్థం కాదు. ఉన్న ట్రైన్లో నడిపించట్లేదు సార్. పద్మావతి క్యాన్సిల్ అయింది, దాని స్థానం మళ్ళీ వేరేది ఏమీ చేయాలా. ఇప్పుడు నాకు వెయిట్ చేయాల్సి వచ్చింది. 4కి వచ్చింది సార్. ట్రైన్ అన్నారు 15, కానీ ఉన్న పద్మావతినే తీసేశారు. దానివల్ల ఇబ్బంది అయ్యి మేము ఇప్పుడు దానికి ఖమ్మం వరకు పోయి ఖమ్మం నుంచి మళ్ళీ బస్సు పోదామని చూస్తే అదే అందలేదు. మళ్ళీ ఏపీ ఎక్స్ప్రెస్ కూడా అంత బిజీగా ఉంటుంది. నెక్స్ట్ అది గౌతమి 9కి గౌతమి ఉంటుంది. గౌతమి కూడా చాలా రష్ ఉంటుంది సార్. అది చెప్పండి సార్, మీరు చెప్పండి సార్, ఎక్కడికి వెళ్తున్నారు? ఎలాంటి పరిస్థితి నెలకొంది ఇక్కడ? సార్, మంచిర్యాలకు వెళ్తున్నాను. ఉదయం 5:30 కావాల్సిన బండి ఇక్కడికి ఈ స్టేషన్కి, అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఇప్పుడు వచ్చింది. అంటే సుమారు 15 గంటల లేటు సమయం ఇది నడుస్తున్న బండి. ఇంతవరకు చాలా పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ కూడా ఎంత కష్టపడుతున్నారో మనకు తెలుసు. కావున ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ స్టేట్, మన తెలంగాణ స్టేట్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు, దయచేసి ఇంకొక 2 బోగిలో 3 బోగిలో సదుపాయం ఇచ్చినట్టు దయచేసి చూడండి. 15 స్పెషల్ ట్రైన్లు వేసామని చెప్పి రైల్వే అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఉన్న ట్రైన్లు అంటే ట్రైన్లు క్యాన్సిల్ అవుతున్నా ఉన్నాయి. అదేవిధంగా లేట్ కూడా రావడం జరుగుతూ ఉంది. ఇటు పరిస్థితులు కూడా ఉన్న ట్రైన్ సరిపోయిన పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ప్రయాణికులంతా కోరుతున్న పరిస్థితి నెలకొని ఉన్నది. అయితే ట్రైన్స్ కు అదనంగా బోగీలు వేస్తున్నా కూడా ఓన్లీ రిజర్వేషన్ ఉన్న వాటికి మాత్రమే సరిపోతున్నాయి తప్ప జనరల్ బోగీలకు మాత్రము వీరు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలని పోతున్నారు రైల్వే అధికారులు. దీనిపైన తక్షణ అధికారులు స్పందించి సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని కూడా ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రాజశేఖర్తో వెంకటరెడ్డి, ఎన్టీవీ, హైదరాబాద్.